ఈ గోడను బద్దలు కొట్టే భాగ్యం అని ఇంతకుముందు చెప్పినాం కదా! సో, ఇక్కడ కేవలం ఒక కుటుంబం కోసమే వారసత్వ రాజకీయాలు చేశారు. సో, కాంగ్రెస్‌పై మోదీ విమర్శల జడి. లక్నోలో జాతీయ స్మారకం, రాష్ట్రీయ ప్రేరణ స్థలాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి. నిన్న మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి అన్నమాట. సో, క్రిస్మస్ పండుగ రోజు ఆయన జన్మదినం కాబట్టి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిర్రు. చానా పెద్దదనమాట. సో, దాని పేరు రాష్ట్రీయ ప్రేరణ స్థల్‌గా చేశారనమాట. సో, సదైవ్ అటల్ వద్ద ఓ కళాకారుని మోదీ కృతి నమస్కారం. ఇక్కడ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆహ్, కళాకారునికి మోడీ గారు కూడా నమస్కారం చేస్తారు. సో, ఇక్కడ పక్కన రాష్ట్రపతి గారున్నారు. సో, ఇదన్నమాట. ఇది మొత్తం గూడా చాలా పెద్ద మొత్తంలో ఆహ్, 65 అడుగుల ఎత్తంట. ఓకే. ఆహ్, కాంస్య విగ్రహము 98 98,000 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర ప్రకృతిలో నిర్మించిన అత్యాధునిక మ్యూజియం అంట. సో, చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారట. తామర పువ్వు అంటే వాళ్ళ పార్టీ గుర్తు లోటస్ గదా! సో, కమలం పువ్వు మాదిరిగా చేసిరన్నమాట. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. పడిపోయిన ప్రాణాలు పదిలమని. సో, ఈయన 10వ అంతస్తు పైనుంచి పడి ప్రాణాలతో బయటపడ్డాడట. సో, బుధవారం ఉదయం సూరత్‌లోని జహాంగీర్‌పుర టైమ్స్ గెలాక్సీ అపార్ట్మెంట్‌లో వాసులకి ఒళ్ళు జలధరించే దృశ్యంతో ఆ రోజు తెల్లారింది. నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయింది. అందరూ తలెత్తి ఆకాశం వైపు చూసి భయంగా చూస్తున్నారు. అక్కడ 8వ అంతస్తు కిటికీ గ్రిల్‌కి ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడట. 10వ అంతస్తు నుంచి పడితే 8వ అంతస్తు దగ్గర కిటికీకి తట్టుకొని అట్లే ఎలాడబడుతున్నాడట తెల్లారి గూడా. సో, పొద్దుగాల లేసొస్తే అసలేం జరిగింది? 57 ఏళ్ల నితిన్ భాయ్ ఆడియా తన 10వ అంతస్తు ఫ్లాట్‌లో కిటికీ పక్కనే గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో అటూ ఇటూ దొర్లుతూ ప్రమాదవశాత్తు కిటికీలోంచి కింద పడ్డాడట. 10వ అంతస్తు అంటే దాదాపు 100 అడుగుల పైచిలుకు ఎత్తు. అక్కడి నుంచి జారిపడితే ప్రాణాలు దక్కడం అసాధ్యం. కానీ ఆయన అదృష్టం బావుంది. కిందకి పడిపోతున్న వేగంలో సరిగ్గా 8వ అంతస్తు కిటికీకి ఉన్న గ్రిల్ బాక్స్‌లో ఆయన కాలు బలంగా ఇరుక్కపోయిందట. కిటికీకి కాలు ఇరుక్కపోయి బతికిపోయిండనమాట. సో, కొంచెం కిందన పడితే చనిపోతుండే గానీ కాలు ఇక్కడ చూడొచ్చు మనం కాలు మడత పడ్డది కిటికీ లోపల. గ్రిల్ ఆయన అట్లా ఎట్లా పడుకున్నాడో అర్థం కాదు అపార్ట్మెంట్ నుంచి. సో, మొత్తం మీద అయితే బతికిండు. సో, ఇక్కడ బంగ్లాదేశ్ నెక్స్ట్ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని ఆయన గురించి రాసిర్రు. బంగ్లాలో మరో హిందువు హత్య. అక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులు తక్కువ ఉంటారు. ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇంకో హత్య జరిగిందని చూస్తున్నాం మనం. క్యాన్సర్‌పై టీకాస్త్రం. యుక్త వయసు బాలికలకు హెచ్‌విపి హెచ్‌పివి టీకాలు ఏర్పాటులో నిమగ్నం వైద్య శాఖ. ఇది అన్ని జిల్లాల్లో ఇస్తారనమాట నాకు తెలిసి. ఇది కరీంనగర్ జిల్లా వార్త. సో, అమ్మాయిలందరికి గూడా ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటదన్నట్టు ప్రధాన ఉద్దేశ్యం అది. ఇక్కడ వెల్ది పిహెచ్ఎస్‌లో విధులకు హాజరుకాని సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురుచూసిన రోగులు పిహెచ్‌కి తాళం. డాక్టర్లు ఎవరు రాలేదంట. హాస్పిటల్‌కి తాళం వేసి వాళ్ళు నిరసన తెలియజేసిండ్రు. హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళంతా కూడా మధ్యాహ్నం అయినా గానీ అక్కడ డాక్టర్ ఎవరు రాలేదంట. సో, వాళ్ళు డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటది. వాళ్ళ హాస్పిటల్ అయిపోయిన తర్వాత వస్తారనమాట ఇక్కడికి. సో, ఇది కరీంనగర్ జిల్లా వార్తలు ప్రధానంగా. సో, క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినాయన్నమాట జిల్లాలో. మాజీ మేయర్ సునీల్ రావు గారు ఇక్కడ ఫస్ట్ ఈ ఫోటోలో. తర్వాత గుంటూరుపల్లి చర్చిలో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఏళ్ళు గడిచినా గుంతలు పోలే. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తున్నట్టు కోతిరాంపూర్ నుంచి కట్టారాంపూర్ రోడ్డు దుస్థితి. ఇబ్బందులు పడుతున్న పాదచారులు. సో, రోడ్డు మొత్తం చూడొచ్చు గుంతలు, నీళ్లు మల్లుకున్నాయి ఇవి. సో, దాని గురించి చేయాలని చెప్పేసి చేస్తుర్రు. ఆహ్, ఇగ మెయిన్‌గా అయితే ఇవి ఉన్నాయి కరీంనగర్ జిల్లా వార్తలు. హైదరాబాద్ ఇండోర్ రైల్ తెలంగాణలో పూర్తిగా పాత రోడ్లపైనే.
సో, ఇక్కడ మావోయిస్టుల డీటెయిల్స్ ఇచ్చారు. పూర్తిగా వాళ్ళ వివరాలు. ఇక్కడ భారత్‌లో ఏ ఉద్యోగాలకు ఏ ముప్పు తక్కువ అని చెప్తుర్రు గదా! ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ గారు. సో, పిల్లలంతా సాఫ్ట్‌వేర్ చదువుతున్న పిల్లలంతా గూడా ఏఐ సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే బెటరు. ఎందుకంటే, మీ చదువు అయిపోయేటాళ్ళకు ఏఐ ఎక్కువ డిమాండ్‌లోకొస్తది గాబట్టి, ఇప్పటి నుంచే దాన్ని నేర్చుకుంటే బెటర్. నేర్చుకోకుండా మీ అమ్మ, నాయన ఇన్ని పైసలు, ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తే, నేను చదివితే గాని జాబ్ రాపాయంటే మాత్రం వాళ్ళు పరేషాన్ అయితారు. నువ్వు పరేషాన్ అయితావు. సో, పెట్రోల్ బంకులు దేశవ్యాప్తంగా 1,00,000 ఏర్పడ్డాయంట. 10 ఏళ్లలో రెట్టింపు. 90% ప్రభుత్వ రంగంలోనే. మొత్తం ప్రభుత్వం రంగంలోనే ఎక్కువ మొత్తంలో ఉన్నాయని మొత్తం దాదాపు 1,00,000 పెట్రోల్ బంకులున్నాయంట దేశం మొత్తం మీద. సో, ఆ వార్త చూస్తున్నాం మనం ఇది. ఆ! సో, మనం ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. తెలంగాణలో తగ్గిన విదేశీ విద్యార్థులని టాప్ 10 జాబితా నుంచి తెలంగాణ ఔట్. 10 ఏళ్లలో సగానికి పడిపోయిన విదేశీ విద్యార్థులు. అంటే మన తెలంగాణలో గూడా వేరే దేశాల నుంచి చదువుకుంటూ మన దేశం నుంచి అయితే ఎట్లయితే పిల్లలు బయట దేశాల్లో చదువుకుంటారో, అక్కడ బయట దేశం పిల్లలు గూడా మన దేశానికి ముఖ్యంగా తెలంగాణకొచ్చి చదువుకుంటారు. వాళ్ళంతా తగ్గిరని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. శ్రీశైలం దారిలో పెద్ద పులి. సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసిన యాత్రికులు. శ్రీశైలం పోతుంటే ఆ రోడ్ మీద పెద్ద పులి కనిపించింది. పిల్లలు గూడా ఉన్నట్టున్నాయి దీనికి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో మన్ననూరు ప్రాంతంలో జరిగిందిది. సో, కారు లైట్ వెలుతురు చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయిందంట. సో, నైట్ పూట అందుకనే అక్కడ జర్నీ ఆపేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్లు. నైట్ పూట ప్రయాణించొద్దు. ఎందుకంటే జంతువులు సంచరిస్తుంటాయని చెప్పేసి. సో, మరి ఈళ్ళకి ఎట్లా అలో చేసిర్రో, ఎట్లా తీసిర్రో తెలవదు. సో, ఇక్కడ యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. ధర్మ దర్శనానికి 3 గంటల పైగా సమయం. మొత్తం యాదగిరిగుట్ట ఫైల్ ఫోటో ఇచ్చిరిది. మొత్తం పార్కింగ్ ఏరియా, రోడ్డు, ఈ కార్లు చూడొచ్చు ఎట్లా పోతున్నాయి అసలు సందు లేకుండా పోతున్నాయన్నమాట. ఫ్రీ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని రాసిర్రు. యాదగిరిగుట్ట అచ్చం తిరుమలలాగా చేసిండు. కేసీఆర్ చేసిన అద్భుతాల్లో ఇదొకటని చెప్పొచ్చు. మొత్తం టెంపుల్‌లో స్వరూపమే మార్చేసిండు. తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత అన్న విధంగా యాదగిరిగుట్టనైతే మార్చి దాని రూపురేఖలన్నీ మార్చిర్రు. నిజంగా గూడా తిరుపతి పోయిన ఫీలింగ్ కలుగుతది యాదగిరిగుట్ట పోతే మాత్రం. ఆ విధంగా తయారైంది కొండ మీదకి అసలుకు. ఎట్లా అసలు తిరుమల జిరాక్స్ తీసుకొచ్చి ఇక్కడ చేసిరన్నట్టు అనిపిస్తది. ముందు తెలంగాణ రాకముందు పోయినోళ్ళకు, ఇప్పుడు పోయినోళ్ళకు ఆ తేడా కంప్లీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు పోయినోళ్ళకేమో ఇది నిజంగా ఇట్లనే ఉందేమో అనుకుంటారు గానీ, తెలంగాణ రాకముందు యాదగిరిగుట్ట పోయిన వాళ్ళకి, వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్ జరిగిన తర్వాత చూసిన వాళ్ళకి కంప్లీట్‌గా దాని తేడా అయితే కనిపిస్తది. కంప్లీట్‌గా ఇంకోటి తిరుపతి జూషుండాలి మీరు. తిరుపతి జూషుంటే యాదగిరిగుట్ట ఆహా! తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతదనమాట. ఆ విధంగా లేకుంటే తిరుపతి చూడకుంటే ఇది అర్థం కాదనమాట. తేడా అర్థం కాదు. అంతకుముందు తెలంగాణ రాకముందు చూడకుంటే కూడా అర్థం కాదు. అప్పుడు జూసి, ఇప్పుడు జూసినోళ్ళకు కంప్లీట్ పిక్చర్ అర్థమైతది. అసలు కేసీఆర్ ఇంత అద్భుతం క్రియేట్ చేసిండు యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర అనేది. ఇక్కడ మెదడుకు సంబంధించిన తేడాలని రాసిర్రది. నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ ఒక వార్త రాసిర్రు బయోమెట్రిక్ అని. సో, వేలిముద్రలు చోరీ చేసి డబ్బులు కాజేస్తున్న వైనం. ఏఈపీఎస్‌పై అవగాహన లేక ప్రజల జేబులకు సైబర్ నేరగాళ్ల చిల్లు. డబ్బులు పోతే 1930 కాల్ చేయాలంటున్న పోలీసులు. సో, ఇక్కడ ఏలిముద్రలేందంటే చాలామంది మీ ఆధార్ కార్డ్ ఇచ్చి ఏలిముద్రేస్తే డబ్బులు తీయొచ్చనమాట. పింఛన్ డబ్బులు గానీ, అవన్నీ గానీ. సో, అట్లా ఏం చేస్తారు మీరు ఏలిముద్ర ఏసినప్పుడు మీ ఏలిముద్రలు జిరాక్స్ లాగా రబ్బర్ స్టాంప్ మీద కాపీ చేసుకొని మీరు లేనప్పుడు గూడా ఆ రబ్బరు జిరాక్స్ ఉంటది గదా! ఆ జిరాక్స్ పెట్టేసి డబ్బులు కాజేస్తుర్రని ఒక వార్త రాసిర్రు. సో, అది చూడాలనమాట. నిజంగానే మీరు డబ్బులు తీసిర్రా, తీయలేదా అని చూస్తే, ఒకవేళ మీరు తీయనట్టయితే పోలీసులకు ఎమ్మడే కంప్లెయింట్ చేయాలి. ఎందుకంటే అట్లా కొంతమంది సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని దోసుకోవాలని చెప్పేసి, అట్లా మీ ఏలుముద్రలు తీసుకొని డబ్బులు తీస్తుర్రనమాట. సో, లక్షలు లక్షలు పోయినాయన్నమాట జనానివి. సో, అటువంటి వాళ్ళందరూ గూడా పోలీస్ కంప్లెయింట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారనమాట. వాళ్ళు అట్లా జరిగినప్పుడు 1930కి ఫోను చేయాలని పోలీసోళ్ళు చెప్తారు. అప్పుడు చేస్తే చెప్పాలన్నమాట. మీ డబ్బులు ఎట్లా పోయినాయి? ఏంది? ఎట్లా ఎవరు తీసిర్రనేది. సో, అట్లా గూడా మోసం జరుగుతుందన్నమాట పింఛన్లలో గూడా. అకౌంట్‌లలో డబ్బులు పోయాయని తెలిసిన వెంటనే ఈ నంబర్ 1930 కాల్ చేయాలి. మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చూసుకోవాలి. కంప్లెయింట్ చేసిన ఎమ్మడే ఊకే రావద్దనమాట. ఎఫ్ఐఆర్ చేపియాలనమాట ఎస్ఐతోని మాట్లాడి. సో, ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం సంబంధించిన బ్యాంక్‌కి వెళ్లి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కాపీ లేదంటే ఆన్‌లైన్ ఫిర్యాదు కాపీని సమర్పించాలి. మీరు బ్యాంక్ దగ్గరికెళ్లి డబ్బులు పోయినాయి ఇట్లా అని చెప్తే ఆళ్ళు నమ్మరనమాట. మీ పోలీస్ స్టేషన్‌ల
కంప్లెయింట్ చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తేనే వాళ్ళు ఫర్దర్‌గా యాక్షన్ తీసుకోనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ కూడా బ్యాంకుల అకౌంటు అంత ఈజీగా చెక్ చేయరనమాట ఏది కూడా. పోలీస్ కంప్లెయింట్ అయితేనే ఓకే. ఇష్యూ జరిగిందని చెప్పేసి చేస్తారు. బ్యాంకులో ఉన్న లావాదేవీల డిస్ప్యూట్ ఫారంలో వివరాలు నింపి బ్యాంక్ ప్రతినిధికి ఇవ్వాలి. వారు కన్సల్టింగ్‌పై అథారిటీకి పంపిస్తారు. కన్సల్టింగ్ పై అథారిటీకి పంపిస్తారు. 120 రోజుల్లో 99% డబ్బులు వచ్చే అవకాశం ఉంది. రాకుంటే బ్యాంకుల మీద మీకు కూడా అంబుడ్స్‌మెన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు కంప్లెయింట్ చేస్తే 128 రోజులంటే దాదాపు 4 నెలల్లోపు మీ డబ్బులు మీకు 99% వస్తాయని చెప్తుర్రు. ఒకవేళ రాకుంటే ఆ బ్యాంక్ మీద గూడా కంప్లెయింట్ చేయొచ్చనమాట. అంబుడ్స్‌మెన్ అనేది ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. సో, దాని గురించి వార్త రాసిర్రనమాట. క్లియర్‌గా ఇచ్చిర్రనమాట. మీరేం చేస్తారు డబ్బులు పోయినాయంటే, పోలీసోళ్ళతోని పోతే మళ్ళా ఆ పైసలు పోలీసోళ్ళకి ఇన్నిన్ని పైసలియ్యాలే, అవి పోతాయి, ఇవి పోతాయి అని భయపడతారు. కానీ భయపడొద్దు. ఖచ్చితంగా పోలీస్ కంప్లెయింట్ చేయాలి. చేసి ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర మేనేజర్‌తో మాట్లాడి ఫిల్ చేయాలనమాట. మీ ఎమ్మడి కుదిరి ఎవరైనా తెలిసినోళ్ళుంటే తీసుకెళ్తే ఈజీ అయితది పని. సో, లేకున్నా ఎళ్ళొచ్చు. మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే, సార్ ఇది నా పైసలు పోయినాయని గట్టిగా దబాయించి అడగొచ్చు. అప్పుడు వాళ్ళు చేయకుంటే చెప్పాలా. మీరు చేయకుంటే మీ పై ఆఫీసర్‌లకు కంప్లెయింట్ చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైతది. సో, అదనమాట. దాని గురించి రాసిర్రు. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. తిరుమలలో శ్రీవారి లడ్డూలు విక్రయించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తనిఖీలు చేశారు. సో, ఇక్కడ డిసెంబర్‌లో అక్కడ తిరుమలలో ఉత్సవాలు జరుగుతాయి. లాస్ట్ ఇయర్ గూడా ఇట్లా తొక్కిసలాట జరిగింది గదా! సో, అందుకోసమని ఈసారి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు తిరుపతిలో. ఈ చైర్మన్ బీఆర్ నాయుడు నిన్న లడ్డు అట్లా పరిశీలించిండట. దాని గురించి ఒక వార్త రాసిర్రు. ధర చేదు దుంప. ఇది మొరంగడ్డ గురించి రాసినట్టుంది. గత ఏడాది కంటే సగానికి తగ్గిన ధర. 50 కిలోల బస్తా 800 కొనుగోలు. ఈ ఏడాది 1500తో వ్యాపారం. సంతల్లో వ్యాపారుల సిండికేట్. ఉసురుమంటున్న గిరిజన రైతులు. వాళ్ళ దగ్గర తక్కువకు కొని ఎక్కువకు అమ్ముతుర్రని ఉంది. ఇక్కడేందో మరి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే వరుడు కుటుంబానికి షాక్ ఇచ్చిన యువతి. ఇచ్చాపురంలో వెలుగు చూసిన ఘటన. ఇది ఆంధ్రాకు సంబంధించిన వార్త. చూద్దాం ఏం జరిగిందనేది. పెళ్లి పేరిట అమాయకులను మోసం చేస్తున్న యువతి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే 2, 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నిజాలను దాచి మరోసారి వివాహం చేసుకొని వరుడు కుటుంబాన్ని బురిడి కొట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న యువతి వాణిని వివాహం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్ రెడ్డి మధ్యవర్తుల ద్వారా 1,00,000 ఎదురు కట్నం ఇచ్చాడు. ఆహా! ఈ అమ్మాయి ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 1,00,000 ఎదురు కట్నం ఇచ్చిండట సురేష్ రెడ్డి. సో, ఈ నెల 17న సోంపేట కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. 19వ తేదీన స్వగ్రామం కోలార్ వెళ్లేందుకు సురేష్ రెడ్డి భార్య వాణితో కలిసి పలాసలో ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వే స్టేషన్‌కి వచ్చేసరికి భర్త కళ్ళు గప్పి ఆమె నేరుగా ఇచ్చాపురం తన ఇంటికి చేరుకుంది. భార్య కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త సురేష్ రెడ్డి అంతటా వెతికి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చినట. తిరిగి ఇచ్చాపురం వచ్చి చూడగా ఇంట్లోనే ఉంది. ఎందుకిలా చేశావని ప్రశ్నించగా తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించు. ఈ అమ్మాయి అప్పటికే 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నదట. ఈడు బకరాగానిలాగా దొరికాడని చెప్పేసి ఈయనతోనే ఎదురు కట్నం తీసుకొని చేసుకున్నది. రైల్లో పోతుంటే రైల్లో పడుకున్నప్పుడు ఎప్పుడో దిగి మళ్ళా ఇంటికెళ్ళిపోయింది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి అంతా చూసినా గానీ ఇగ లాభం లేదని మళ్ళా ఇంటికి పోయేసొస్తే ఈమె ఇంటి దగ్గరుందంట. ఇంతకుముందే పలువురితో వివాహం జరిగినట్లు ఫోటోలు తమకు కనిపించాయని, ఎదురు కట్నంతో పాటు వెండి పట్టీలు, మెట్టెలు, బట్టలు ఇచ్చామంటూ వరుడు సురేష్ రెడ్డి వారి బంధువులు విలేకరులు వాపోయారు. అయితే పెళ్లి కుమార్తెకు తాము ఇచ్చిన కట్నం, వెండి వసూలు తిరిగి ఇస్తే కేసు పెట్టమని వారు డిమాండ్ ఆమెకు. ఇప్పటికే ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తమ అబ్బాయితో పెళ్లి జరిగిందని, అయితే వరుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చేందుకు యువతి తరపు వారు సమ్మతించడంతో కేసు కాలేదని సో, ఆయన ఇచ్చిన ఎండి అవన్నీ ఇచ్చేసిండంట. ఎండి కూడా ఇప్పుడు ధర ఆకాశం దాటుతుంది. సో, అప్పుడు జరిగిందనమాట. ఎట్లాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ అమ్మాయిలు ఆహ్, కొంచెం హుషారుగా చేసి, బిహేవ్ చేసి ఇంకా బయట దేశపోళ్ళని కూడా ఇట్లా మోసం చేస్తుంటారు. ఇటు కర్ణాటకే కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పైసలు పోతాయి అని చెప్పేసి ఇంటికెళ్ళి సపోర్ట్ చేయకుండా మీ ఊరు అమ్మాయిని చూసి ఇక్కడ మీ రాష్ట్ర కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బెటరు. సో, ఇది. సో, ఇక్కడ అమెరికాలోని లూసియానాలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా మిసిసిపి నది ఒడ్డున వరుసగా వెలిగించిన మంటల వద్ద గుమికూడిన ప్రజలు. మిసిసిపి నదిలో ఇక్కడ మంటలు వెలిగించారనమాట. క్రిస్మస్ సందర్భంగా చలికి అక్కడ కాసుకుంటారు. అమెరికాలో ఉన్న ఫోటోలివి. ఇంగ్లాండ్‌లో
బర్మింగ్హామ్‌లో సమీపంలో నట్టాల్ కోల్డ్ ఫీల్డ్‌లోని బ్లాక్ రూట్‌లో గురువారం వణికించే చలిలో జనం క్రిస్మస్ వేడుకలు. చలికి గూడా ఆళ్ళు స్నానాలు చేస్తున్నట్టుంది. అక్కడ క్రిస్మస్ వేడుకలొచ్చి జర్మన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని ఫైడ్‌బర్గ్ పర్వతంపై మంచుమయంగా మారిన చెట్లు. చెట్లు గూడా మంచులాగా మారినాయంట. అంత చేసిర్రు. సో, ఇది మొత్తం గూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వార్తలివి. సో, నేపాల్‌లో ఇద్దరు భారతీయుల అరెస్టు. మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నదని నేపాల్ పోలీసులు 2 వేరు వేరు ఘటనలో ఈళ్ళు డ్రగ్స్ తీసుకున్నందుకు నేపాల్ పోతే ఇద్దరిని మన భారతీయులని అరెస్ట్ చేసిర్రు. సో, బహుళ అంతస్తుల భవనంలో మంటలు 40 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది. ఈ బొంబాయిలో జరిగింది. పెద్ద అపార్ట్‌మెంట్‌లో మంటలు జరిగితే 16 అంతస్తులు చిక్కుకున్న 30-40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు అధికారి తెలిపారు. సో, ఫైరింగ్ జరిగినప్పుడు లిఫ్ట్ యూజ్ చేయరనమాట. లిఫ్ట్ యూజ్ చేస్తే ఇంకిత సమస్యలు ఎక్కువైతాయి. ఎందుకంటే కరెంటు ఆగిపోతది. లిఫ్ట్ పనిచేయదు కాబట్టి మెట్ల ద్వారానే తప్పించుకోవాలి కంపల్సరీగా. సో, అదనమాట. సో, 67 విమానాలు రద్దు చేసిన ఇండిగో. అనుకూల వాతా అననుకూల వాతావరణం నిర్వహణపరమైన ఇండిగో ఇప్పుడు అన్ని విమానాలు రద్దు చేస్తుంది కదా! మళ్ళీ 67 విమానాలు రద్దు చేసిందంట. వాళ్ళకేందంటే డ్రైవర్లకు రెస్ట్ ఇవ్వాలి. చాలామంది డ్రైవర్స్‌ని పెట్టుకోవాలి. ఎక్కువ డ్రైవర్స్‌ని పెట్టుకోవాలన్నందుకు వాళ్ళు మొత్తానికే రద్దు చేషిర్రు. చానా ఇబ్బందయితుంది ప్రజలకు. ఢిల్లీ నుంచి బెంగుళూరు పోవాలి. బెంగుళూరు నుంచి ముంబై పోవాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా మొత్తం విమానాలు రద్దు చేసి చానా ఇష్యూ క్రియేట్ చేశారనమాట. హెలికాప్టర్ కూలి 5గురు మృతి. టాంజానియాలో వైద్య సహాయక బృందాల్లో వెళ్తున్న హెలికాప్టర్ కూలి అందులో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వత ప్రాంతంలో మౌంట్ పరాఫ్, షిబో శిఖరం మధ్య 4000 కిలోమీటర్ల ఎత్తులో బుధవారం సాయంత్రం ఘటన. చాలా హైట్‌లో జరిగిందనమాట హెలికాప్టరు. డాక్టర్లు వాళ్ళు వెళ్తుంటే సో, అది పేలిపోయిందనమాట. సో, యూఎస్ ప్రభుత్వంలో వారే హదీని చంపారు. ఇక్కడ మొన్న బంగ్లాదేశ్‌లో హత్య జరిగింది కదా! దాని గురించి వార్త ఇది. సో, వాళ్ళు గవర్నమెంట్‌నోళ్ళే చంపేసిర్రని చెప్పేసి. కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి. కెనడాలో బయట దేశాల్లో ఉన్నప్పుడు ఛాతీ నొప్పిని మొత్తుకున్నా పట్టించుకోని వైనం. 8 గంటల పాటు వెయిటింగ్ రూమ్‌లోనే చనిపోయిందన్నమాట డాక్టర్ సరిగ్గా చూడక కెనడాలో. రైలు టికెట్ల కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి. రైలు టికెట్లు పెరుగుతున్నాయంట. దాని గురించి వార్త రాసిర్రు. సో, సాధారణ బోగీలో 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే వారికి కిలోమీటర్‌కు పైసా చొప్పున పెరిగినాయన్నమాట. ఈ నెల 21వ తేదీన ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సో, చాలా తక్కువనే పెరుగుతాయి. రూ. 5, 10 పెరుగుతది. మొత్తం మీదనైతే బస్సు పెరిగినట్టయితే కాదు. రైలు చాలా తక్కువ ఛార్జ్ ఉంటది. సో, ఇవి మెయిన్‌గా ఈరోజు ప్రధాన వార్తలొచ్చేసి.